మనం ఒక ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడదాం. వైఎస్ రాజశేఖర రెడ్డి చాపర్ యాక్సిడెంట్. అసలు నిజంగా దీని వెనక కుట్ర ఉందా, లేదంటే ఇది యాక్సిడెంటేనా? చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్నారు. కర్నూలు ఈ ప్రాంతంలో కూడా విపరీతమైన వరద వచ్చింది. కానీ నేను నిర్ణయించిన రోజున అక్కడికి వెళ్ళాలి. బయలుదేరినప్పుడు బాగానే టేక్ ఆఫ్ అది జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఈ క్లౌడ్స్ అన్నవి చాలా విపరీతంగా వచ్చాయి. ఆ మేఘాల్లో ఈ హెలికాప్టర్ ప్రయాణం. సపోజ్ ఏదైనా వస్తువు ఆ క్లౌడ్స్ లోకి వెళితే అవి కిందికి నొక్కేసే ప్రయత్నం చేస్తాయి. ఆయిల్ లీకేజ్ అవుతున్నట్టు ఒక వార్నింగ్ వచ్చింది. గో అరౌండ్ అని నేను అన్నాను. క్యా అని నేను అంటున్నాడు. అంతలోనే క్రాష్ సౌండ్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్ చూస్తే ఒక పర్టికులర్ ఏరియాలో కొంత కాలిపోయినట్టు కనిపించింది. అప్పుడు చాలా రకరకాల ఆరోపణలు వచ్చాయి. హత్య చేశారని, వెనక కుట్ర ఉందని. యాక్సిడెంట్ అయిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, మార్పులు ఏవైతే, దాన్ని బట్టి ఫైనల్ కన్క్లూషన్ మేము తెచ్చిందంటే ఆ వెనకాల ఫ్యాన్ వెళ్ళి ఫస్ట్ ఒక చెట్టు కొట్టింది. అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకు తెలియదు అసలు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. హెలికాప్టర్ అంటే ఏంటి, హెలికాప్టర్ ఏవియేషన్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా హెలికాప్టర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని తమిళనాడులో చెన్నైలో ఒక సంస్థ ఉంది. సో ఆ సంస్థ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏటీసీకి వెళ్ళాం. వెదర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాం. ఆ తర్వాత వచ్చేసి మనకు బెంగళూరులో ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయిన పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద జరిగిన చేంజెస్ ఏవైతే ఉంటాయో, మార్పులు ఏవైతే, దాన్ని బట్టి దీని మీద ఎంత ప్రెషర్ ఉంది అన్నదాన్ని కూడా నిర్ణయిస్తారు. ఇంకొకటి వచ్చేసి మెడికల్ టీమ్, అంటే వీళ్ళందరికీ మీద జరిగిన పోస్ట్ మార్టం. ఇలా 4-5 సంస్థలు చేసిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఫైనల్ కన్క్లూషన్ మేము తెచ్చిందంటే అది బికాస్ ఆఫ్ ఇట్స్ ఏ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. బేసిక్ గా అక్కడ ఏమేంటంటే టెయిల్ ఫ్యాన్ ఒకటి ఉంటుంది, మెయిన్ రోటర్ ఒకటి ఉంటుంది, వెనకాల ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ వెనకాల ఫ్యాన్ వెళ్ళి ఫస్ట్ ఒక చెట్టు కొట్టుకుంది. అది కట్ అయ్యేసరికి టోటల్ హెలికాప్టర్ టర్న్ అయ్యి ఆ క్యూములోనింబస్ క్లౌడ్స్ ప్రభావం వల్ల అది ఆల్రెడీ కిందికి వచ్చేసిండి. వాళ్ళకి తెలియలేదు ఎక్కడ ప్రయాణం చేయాలి. అంత దట్టంగా ఉంది సార్ ఆ క్లౌడ్. ఐ థింక్ వాళ్ళకు నిర్ధారించిన దగ్గర నుంచి ఇది సుమారుగా 25 అడుగులకు వచ్చేసింది. ఈ లీకేజ్ లేకుండా ఉంటే, ఒకవేళ యాక్సిడెంట్ జరగకుండా ఉండే అంటే ఏంటంటే వీళ్ళిద్దరు పైలట్ కో పైలట్ మధ్య చర్చ దీని గురించి మొదలైంది. త్వరగా అది కిందికి వస్తుందో అన్న అంచనా వేయలేకపోయారామో అన్నది ఒకటి. నెక్స్ట్ అంటే మీరు అన్నట్లు గో అరౌండ్ అనేటువంటి మాట అన్నారు కదా, అప్పటికి చెట్లు కనిపిస్తున్నాయి వాళ్ళకి చెట్లు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడో మనం దిగిపోతున్నాం, చాలా కిందికి వచ్చేసాం. కాబట్టి అప్పుడు ఆయన ఎంఎస్ రెడ్డి గారు గో అరౌండ్ అన్నారు. కానీ అప్పటికే ఆల్మోస్ట్ దే ఆర్ ఇన్ ద ఫారెస్ట్. సో రావడం వల్ల వెళ్ళిపోయి ఎదురుగా ఉన్న కొండకు ఢీ కొట్టుకొని వాళ్ళు అక్కడ అన్ఫార్చునేట్ గా. ఎంత టైంలో జరిగిపోయింది సార్? ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు? కూడా ఒక ఫ్యూ సెకండ్స్ లో అయిపోయి ఉంటుంది అంతా కూడా.